ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇవాళ మనము ఒక పారిశ్రామికవేత్త జాతకం, అతను పుట్టినటువంటిది 28/12/1937 6:30 ఉదయం ముంబైలో. ఈ జాతకుడికి వివాహం అవ్వలేదు. అయితే సహజంగా వివాహం అవ్వకపోవడానికి సప్తమ స్థానాన్ని మరియు 2వ స్థానం 11వ స్థానాన్ని పరిశీలిస్తాం. అయితే ఈ జాతకంలో ముఖ్యంగా వివరించబోయేది ఏంటంటే, మనం చూసేటువంటి ప్రతి పద్ధతిలోని సేమ్ ఆన్సర్ వస్తుంది అని చెప్పి చూపించడానికి ఈ యొక్క జాతకాన్ని విశ్లేషిస్తున్నాం ఇక్కడ. అంటే మనం చూసేవి ఏ పద్ధతుల్లో చూస్తాం? సర్వసాధారణంగా పరాశర, భృగునందనాడి, కృష్ణమూర్తి పద్ధతి, అలాగే జైమిని పద్ధతి ఇప్పుడు ప్రస్తుతం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో అంటే ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చూస్తున్నారు. ఏ పద్ధతికైనా సరే ఒకే ఆన్సర్ రావాలి. అది ఎలాగా అనేటువంటిది ఇక్కడ నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా ఇక్కడ మనం పరాశర పద్ధతి మొదటిగా తీసుకున్నట్లయితే, పరాశర పద్ధతిలో సప్తమాధిపతి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ జాతకుడికి వివాహం అవుతుందా అవ్వదా అనేటువంటిది చూస్తారు. ఈ జాతకంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు లగ్నమైంది. ధనస్సు లగ్నానికి సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు ఈ జాతక చక్రంలో లగ్నంలోనే ఉండి, అంటే ధనస్సు లగ్నానికి ముందు బుధుడు బాధకుడు లగ్నంలో ఉండి లగ్నాన్ని బాధిస్తున్నాడు వివాహం అవ్వకుండా. అలాగే వక్రించి వ్యయ స్థానంలోకి వెళ్ళి రాహుకేతులు మధ్యన పడ్డాడు. బుధుడు ఎప్పుడైతే వక్రించున్నాడు అంటే ఇట్ సెల్ఫ్ 7th లార్డ్ పాడయ్యాడు. దాంతోపాటు పరాశర సిద్ధాంతంలో నక్షత్రం కూడా తీసుకుంటారు. అలా నక్షత్రం తీసుకున్నట్లయితే బుధుడు ఉన్నటువంటి నక్షత్రం శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు 6వ అధిపతి. అంటే ఎప్పుడైతే శుక్రుడు 6వ అధిపతి అయ్యాడో, 6 అంటే 7కి నెగేటింగ్ కాబట్టి ఇక్కడ వివాహం అవ్వనటువంటి కాంబినేషన్ వచ్చేసింది. దాంతోపాటు ఇంకొంచెం మనం లోతుగా కనుక మనం పరాశర పద్ధతిలో నక్షత్ర సిద్ధాంతంలోకి వెళ్ళినట్లయితే, సప్తమ నక్షత్రము ఏమైంది అని చెప్పి చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ సప్తమ నక్షత్రము 2°50 కనుక మనం మిథునంలో చూసుకున్నట్లయితే కుజుడి యొక్క నక్షత్రం ఉంటుంది. అక్కడ మృగశిర 3వ పాదము. మృగశిర 3వ పాదానికి అధిపతి కుజుడు. కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు లగ్నానికి వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉండడం అంటే సప్తమానికి 6వ స్థానంలో. అంటే పరాశర పద్ధతిలో ఇట్స్ వెరీ క్లియర్ వివాహము లేదు. ఇప్పుడు మనము భృగునందనాడి పద్ధతి 2వ పద్ధతిలో చూద్దాం. భృగునందనాడి పద్ధతిలో ఈ లగ్నంతో పాటు గురువును కూడా తీసుకుంటారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే గురువు నుంచి సప్తమాధిపతి చంద్రుడు దశమంలో చక్కగా ఉన్నాడు. ఏ ఎఫ్లెక్షన్స్లో లేడు కదా, వివాహం ఎందుకు అవ్వకూడదు. అలాగే శని శుక్రుడిని చూస్తున్నాడు కదా, వివాహం ఖచ్చితంగా అవుతుంది అనుకుంటాం. అయితే ఇక్కడే మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, పరివర్తన ఏమైనా ఉందా అని చెప్పి చూడాలి. ఈ పరివర్తన అనేటువంటిది జాతక చక్రాన్ని మొత్తం మారుస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్. శని మరియు గురువులు పరివర్తన చెందారు ఒక రాశుల్లో ఒకరిని. ఎప్పుడైతే శని గురువులు పరివర్తన చెందారో, గురువు మీనరాశిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, శని ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో, శని నుంచి కోణంలో కేతువు, శని నుంచి దశమంలో చంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో దీన్ని సన్యాసి యోగం అంటారు. ఈ సన్యాసి యోగం ఏర్పడ్డప్పుడు వివాహం జరగకుండా సింగిల్గా ఉండిపోవడం జరుగుతుంది జాతకుడు. ఎందుకంటే కర్మ చంద్రకేతుల మధ్యన పడింది కాబట్టి. అలాగే ఈ పరివర్తన యోగంలో గురువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళాడో, ఇక్కడ నుంచి మళ్ళీ సప్తమాధిపతి అగైన్ బుధుడు అవ్వడము. బుధుడు రాహుకేతుల మధ్యన పడ్డాడని ఇందాక అనుకున్నాం కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే సన్యాసి యోగం ఫామ్ అయింది. అండ్ గురువు మీనరాశిలోకి వెళ్ళాడు. మీనరాశి నుంచి సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాహుకేతుల మధ్యన పడ్డాడు. ఈ రకంగా భృగునందనాడి పద్ధతిలో కూడా వివాహం లేదు. ఇక మనం జైమిని సిస్టంలో కనుక చూసినట్లయితే, జైమినిలో ఉపపదాత్ మరియు దారారుడం తీసుకుంటాం. దారారుడం అంటే సప్తమాధిపతి ఎక్కడున్నాడో అక్కడి నుంచి లెక్కగట్టి దారారుడం ఏమైందనేది చూడాలి. ముందుగా మనం దారారుడం చూసుకున్నట్లయితే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. లగ్నం నుంచి పడ్డాడంటే అక్కడి నుంచి చతుర్థం వేసుకుంటాం. అంటే ఇది మీనము దారారుడం అవుతుంది. మీన రాశిలో శాటన్ ఉన్నాడు. ఎప్పుడైతే శని ఉన్నాడో అక్కడ ఈ శని పరివర్తనలో సన్యాసయోగం ఏర్పడింది కదా, కాబట్టి ఇక్కడ లేదు. మరి ఉపపదంని కూడా తీసుకుంటాం ఇందులో జైమిని సిస్టమ్. ఉపపదం అంటే లగ్నం నుంచి వ్యయాధిపతి ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తారు. లగ్నం నుంచి వ్యయాధిపతి చతుర్థంలో పడ్డాడు అంటే తన స్థానం నుంచి. ఆ ఉపపద 2లో శని ఉంటే కూడా వివాహం జరగదు. అంటే జైమిని సిస్టంలో కూడా ఎక్కడా కూడా ఇక్కడ వివాహం కనబడట్లేదు. ఇక మనం కేపీలోకి వద్దాం, ఆఖరిగా 4వ సిస్టంలోకి. కేపీలో కస్పల్ సబ్లార్డ్ సిస్టమ్ పరంగా చూస్తారు. ఈ లగ్నానికి 7th కస్ప్ సబ్లార్డ్ ఎవరు అంటే శుక్రుడు. ఇక్కడ కేపీ సిస్టంలో అన్ని సిగ్నిఫికేషన్స్ పరంగానే చూస్తారు. శుక్రుడు
కేతు నక్షత్రంలో ఉండడం అంటే శుక్రుడికి వచ్చినటువంటి సిగ్నిఫికేషన్స్, కేతువుకి వచ్చిన సిగ్నిఫికేషన్స్ ముఖ్యంగా తీసుకుంటాం. ఇందులో సబ్లార్డ్ ఉన్నటువంటి నక్షత్రాధిపతి యొక్క సిగ్నిఫికేషన్స్ అధికంగా చూడాలి. ముఖ్యంగా శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి 7th కస్పల్ సబ్లార్డ్ ఉన్నటువంటి నక్షత్రాధిపతి కేతువై, కేతు వ్యయంలో ఉండడము. అలాగే ఎక్కడా కూడా 7 సిగ్నిఫికేషన్ రాలేదు. 6, 11, 8, 11, 1, 4, 2, 5, 1, 2, 3, 5 వచ్చాయి. 1 వస్తే అసలు ఫస్ట్ వివాహం అవ్వదు. 2 వచ్చింది కదా వివాహం ఎందుకు అవ్వలేదు అనుకోవచ్చు, 11 వచ్చింది కదా ఎందుకు అవ్వలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండడం, కేతు బలంగా 6వ స్థానంలో ఉండడమే ఇక్కడ పూర్తిగా పాడు చేసింది. ఎందుకంటే ఆ కేతు అగైన్ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 8ని చూపిస్తున్నాడు. దాంతోపాటు 7, 2, 11 అధిపతుల సిగ్నిఫికేషన్స్ కూడా తీసుకోవాలి. 7, 2కి బలంగా శుక్రుడే అయ్యాడు సిగ్నిఫికేటర్, అంటే కస్పల్ సబ్లార్డ్. 2nd సబ్లార్డ్ అండ్ 7th సబ్లార్డ్ ఇద్దరు కూడా శుక్రుడే అవ్వడం, అతని కేతు నక్షత్రంలో ఉండడం, అంటే 2 పోర్ట్ఫోలియోస్ ఇక్కడ పోయాయి. ఇక 11వ సబ్లార్డ్ శని నక్షత్రంలో ఉండడం, అక్కడ మీకు 7, 2, 11 కనబడుతుంది. కనబడినప్పటికీ కూడా అది ఇవ్వలేదు. ఎందుకంటే ఆ శని పరివర్తనలో గురువుతో ఉండడం, గురువు ఫలితాలు ఇవ్వడం, గురువు 1 అంటే లగ్నాధిపతి కాబట్టి ఇవ్వలేడు. అలాగే శని సన్యాసి యోగంలో ఉన్నాడు. సరే, ఇవి ఇలా ఉంటే ఫస్ట్ దశాభుక్తి అంతరాలైన సిగ్నిఫై చేయాలి. అంటే ఈ జాతకుడు పుట్టినప్పుడు గురు మహర్దశలో జన్మించడం జరిగింది, తర్వాత శని, తర్వాత బుధుడు. అంటే యుక్త వయసులో వివాహం జరుగుతుంది సర్వసాధారణంగా, కొన్ని 40, 45 వరకు. అప్పటి వరకు ఎక్కడా కూడా జాతకంలో దశలు సిగ్నిఫై చేయట్లేదు. ఎలా అంటే శని మహర్దశ, బుధ మహర్దశ కనుక మనం చూసినట్లయితే శని పరివర్తనలో సన్యాసి యోగంలో పడ్డాడు. అక్కడ ఎక్కడా కూడా వివాహం ఇవ్వడానికి అది సపోర్ట్ చేయట్లేదు. ఇక తదుపరి బుధ మహర్దశ, బుధుడు స్ట్రైట్ అవే సప్తమాధిపతి బాధకుడై వివాహ కారకుడే అయి రాహుకేతుల మధ్యన పడడం జరిగింది. అదే కాక బుధుడు 6వ ఫలితాలు అధికంగా ఇస్తున్నాడు. ఎందుకంటే శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల దాని మూలకంగా ఈ జాతకుడికి ఈ వివాహం జరగలేదు. ఇది ముఖ్యంగా ఎవరి చార్ట్ ఇది అంటే రతన్ టాటా చార్ట్ ఇది. ఈ రతన్ టాటా వీళ్ళ ఫాదర్కి 2 వివాహాలు జరిగాయి. అది కూడా మనం వేరే పద్ధతుల్లో చూసుకోవచ్చు. అది ఎలాగా అంటే 9వ అధిపతి తీసుకుంటాం ఫాదర్గా. ఈ 9 స్థానం నుంచి సప్తమంలో కుజుడు ఉండడం జరిగింది. సప్తమాధిపతి అష్టమంలో ఉండి పరివర్తనలో షష్టమంలోకి రావడం జరిగింది. అంటే ఇట్ సెల్ఫ్ ఫస్ట్ భార్య విడిపోవడం అనేటువంటిది కనబడుతుంది ఈ జాతకంలో. అలాగే ఇతను మంచి భాగ్యవంతుడు అవ్వడానికి కారణం ఏమిటి అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు రవి నక్షత్రంలో ఉండడం, రవి లగ్నంలో ఉండడం. ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి లగ్నానికి సంబంధం వస్తుందో స్ట్రైట్ అవే గురువే ఎప్పుడైతే ఇస్తాడో గురువు ఖచ్చితంగా ధనానికి కారకుడు. ఇక్కడ డెబిలిటేషన్లో ఉన్నప్పటికీ కూడా అతను మళ్ళీ చతుర్థంలోకి వెళ్ళాడు. ఇక్కడ అంటే ఖచ్చితంగా ఆ యొక్క యోగాన్ని ఇచ్చి తీరాలి. కాబట్టి 1, 2 ఆధిపత్యం రావడం వల్ల ధన సంపాదన బాగా రావడం జరిగింది. ఇతను మంచి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ రావడం జరిగింది. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి గ్రహం ఏది అంటే రవిగ్రహం. లగ్నంలో స్ట్రైట్ అవే భాగ్యాధిపతి ఉండడం చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలు ఇచ్చింది. ఇది ఈ చార్ట్ యొక్క అనాలిసిస్. నమస్తే.